హలో గైస్, వెల్కమ్ టు ఏబీ ఇండియన్ కిచెన్. నేను వంశీ ప్రవీణ్ అండ్ ఈరోజు నేను ఐడియల్ లేక్ పక్కన గ్రీన్ హిల్స్ రోడ్లో ఉన్నాను. మూసాపేట్ నుంచి కుకట్పల్లికి వెళ్ళే దారి ఇది. ఇక్కడున్న చేపల పులుసు అనే రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ నాన్ వెజ్లో మన ఇట్లా ముంచి తెలుస్తారంట. అంటే చేపల పులుసులు ఉంటాయి, రొయ్యల కూరలు ఉంటాయి, బోటి ఉంటుంది, ఇంకా బీభత్సం చాలా రకాల చేపల కూరలు చెప్పాడు ఆయన. నాకేంటో కూడా అర్థం కాలేదు బేసికల్లీ. చలో హాయ్ అండి, నా పేరు సతీష్ అండి. మా రెస్టారెంట్ వచ్చి పొరిగింటి చేపల పులుసు. మేము కొత్తగా స్టార్ట్ చేసామండి, ఒక 2 months అవుతుంది స్టార్ట్ చేసి. మా హోటల్లో దొరికే ఐటమ్స్ ఓన్లీ చేపలే కాదండి, అన్ని రకాలు దొరుకుతాయండి. కాకపోతే పొరిగింటి చేపల పులుసు అంటే 90% సీ ఫుడ్ ఉంటుంది. మిగతా చికెను ఇంకా అన్నీ ఉంటాయి. చికెను, నాటుకోడి ఎగ్స్, మటన్, బోటి, తలకాయ అన్నీ ఉంటాయి. ఇట్లా మా హోటల్లో ఎట్లా కాన్సెప్ట్ ఏంటంటే కాంబోస్ టైప్ దొరుకుతాయండి. ఇట్లా 5 కర్రీ కాంబో, 3 కర్రీ కాంబో, 2 కర్రీ కాంబో అని 3 రకాల కాంబోలు దొరుకుతాయి. తినే ప్లేట్ కూడా మేము ఈ ప్లాస్టిక్, స్టీల్ కాకుండా ఈ ఆర్గానిక్ ప్లేట్స్ అంటే విత్ కప్తో సహా అన్నీ, అంటే ఒక ఫంక్షన్లో తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇట్లా కాంబోస్ ఉంటాయండి మా కాడ. 5 కర్రీ కాంబో అంటే ఇందులో రాగి ముద్ద, పులవ రైస్, వైట్ రైస్ కామన్గా కలుపుకోవడానికి 3 కాంబోలు, ఈ 3 కామన్గా వస్తాయి. ఇట్లా 5 కర్రీ కాంబోలో 5 కర్రీలు వస్తాయండి. కస్టమర్ నచ్చిన కర్రీలు 5 వేసుకోవచ్చు. 3 రకాల రైస్తో 5 కర్రీలు కాంబోలు. మా స్టాఫ్ చెప్తారు ఏం కావాలని అడిగితే అప్పుడు కస్టమర్ చెప్పడమే, పలానా అని 5 కర్రీలు నచ్చింది వేసుకోవడమే. సేమ్ 3 కర్రీ కూడా కాంబో కూడా అంతే, నచ్చిన కర్రీలు 3 వేసుకోవడమే ఏదైనా సరే. 2 కర్రీ కాంబో కూడా అంతే, నచ్చిన కర్రీలు 2 వేసుకోవడం. 5, 3, 2 ఏదైనా కస్టమర్ చాయిస్. ఏ కాంబో తీసుకున్నా సరే కస్టమర్ నచ్చిన కర్రీలు వేసుకోవడమే. ఇదే మా కాన్సెప్ట్. ఇట్లా మెయిన్ థీమ్ ఏంటంటే మేము అందరిలా కాకుండా కొంచెం రొటీన్గా రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరిలాగా కాకుండా ఇప్పుడు మనం ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి తిన్నామంటే మనం ఫుడ్ నచ్చినా నచ్చకపోయినా బిల్ అయితే కంపల్సరీ పే చేసి రావాలి. మా హోటల్లో అట్లా కాదు. మీరు బిల్లు తీసుకోకముందే మా దగ్గర టేస్ట్ చూడొచ్చు. టేస్ట్ చూసి మీకు నచ్చితేనే మీరు మా దగ్గర తినొచ్చు, నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. ఇదే మా కాన్సెప్ట్. ఇంత డేర్ చేసి మేము పెట్టాము, ఎందుకంటే మా ఫుడ్ మీద మాకున్న నమ్మకం అలాంటిది. మేము ఎవరు ఉండరు చెఫ్స్ అంటూ, మేమే చేసుకుంటాం, మా వైఫ్ నేనే. అందుకనే ముందు టేస్ట్ చూడండి, నచ్చితే తినండి, నచ్చకపోతే వెళ్ళిపోండి అని చెప్తున్నాం. అంత కాన్ఫిడెంట్ మా ఫుడ్ అంటే, మాకు ఫుడ్ మీద ఉన్న నమ్మకం అలాంటిది. మన దగ్గర చాలా రకాల కర్రీస్ ఉంటాయండి. చేపల పులుసులో చాలా రకాలు ఉంటాయి, చికెన్లో చాలా రకాలు ఉంటాయి. ఇట్లా చేపల పులుసులో వచ్చేసి శీలావతి చేపల పులుసు, బొచ్చు చేపల పులుసు, కొర్రమీను చేపల పులుసు, బొమ్మిడేలు చేపల పులుసు, నెత్తల చేపల పులుసు, క్రాబ్స్ ఇగురు, ఫ్రాన్స్ ఇగురు, ఇట్లా ఇంకా చాలా ఉంటాయి చేపలు. మళ్ళీ కొత్తగా మా సొంతంగా రెసిపీ ఒకటి పెట్టాం. పొరిగింటి స్పెషల్ గ్రేవీ ఫిష్ ఫ్రై అని పెట్టాం. ఫిష్ ఫ్రైనే కొంచెం గ్రేవీలా చేసి పెడతాం. మళ్ళీ చికెన్లో వచ్చేసి గ్రేవీ చికెను, రోజ్ చికెను, ఒరిజినల్ నాటుకోడి గుడ్లు, ఇట్లా చాలా ఉంటాయి. మళ్ళీ బోటి ఉంటుంది, తలకాయ ఉంటుంది. అంటే ఓన్లీ చేపల పులుసు కాకుండా అన్ని కేటగిరీ వరకు సంబంధించిన అన్నీ ఉంటాయి. గుత్తి వంకాయ బిర్యానీ కూడా ఉంటుంది, వెజ్కి సంబంధించిన వాళ్ళది. ఇట్లా అన్నీ ఉంటాయండి మా దగ్గర. మన దగ్గర 3 రకాల కాంబోలు ఉంటాయండి. ఫస్ట్ మా 2 కర్రీ కాంబో వచ్చేసి 230 రూపీస్. 2 రకాల కర్రీస్ వస్తాయి. అందులో రాగి ముద్ద, పులవ రైస్, వైట్ రైస్, మీకు నచ్చిన కర్రీలు ఏదైనా 2 వేసుకోవచ్చు. అది 230 రూపీస్. 2 కర్రీస్ వస్తాయి. 3 కర్రీస్తో తినాలనుకుంటే 300 రూపీస్. మీకు నచ్చిన కర్రీలు 3 ఏదైనా వేసుకోవచ్చు. చేప, రొయ్య, చికెన్ ఏదైనా సరే మీ ఇష్టం. ఇట్లా 3 రకాలతో వేసుకుంటే 300 రూపాయలు. మళ్ళీ 5 కర్రీ కాంబో 5 రకాలతో తింటే 470 రూపాయలు అండి. మీకు నచ్చిన కర్రీలు 5 వేసుకోవచ్చు. రైసు, రాగిముద్ద, పలావ్తో కాంబినేషన్గా మీరు నచ్చిన కర్రీలు 5 వేసుకోవచ్చు. అది 470 రూపాయలు. ఇంకా రైసు, గ్రేవీస్ అంటే ఇంకా అన్లిమిటెడ్ అండి. వైట్ రైస్ అయినా, పలావ్ అయినా, చిట్టుముత్యాలు కూడా వేసుకోవచ్చు. కస్టమర్ చాయిస్ ఏదైనా సరే ఇంకా అంతా అన్లిమిటెడ్. కర్రీస్ అయితే సరిపడేస్తాం, ఒక పీసెస్ మాత్రం సెకండ్ టైం వేయడం కొంచెం కష్టం. గ్రేవీస్ అయితే వేస్తామండి, ఇబ్బంది లేదు. అంటే ఇదే మొదటిసారి కాదండి మేము హోటల్ పెట్టడం. గతంలో 4 years బ్యాకే స్టార్ట్ చేసాం. ఇలాగ ఆర్టీఓ ఆఫీస్ పక్కన పెట్టామండి. కేపీహెచ్పీ కాలనీ ఆర్టీఓ ఆఫీస్ పక్కన చాలామంది తెలియదు. అప్పుడు నేను పాత మనిషిని. 4th phase ఆర్టీఓ ఆఫీస్ పక్కన పెట్టాం, భీమవరం భోజనాలని. అప్పట్లో స్టార్ట్ చేసాం. తర్వాత అంతా సక్సెస్ఫుల్గా బాగానే నడిచింది.
తర్వాత కొంచెం పార్ట్నర్షిప్లో పెట్టి కొంచెం మాకు కుదరక ఆ హోటల్ వదులుకోవడం జరిగింది. ఇంకా భీమవరం భోజనాలు మాకు సంబంధం లేదు. ఇప్పుడు మేము సొంతంగా పొరుగింటి చేపల పులుసు అని పెట్టుకున్నామండి. అంటే చాలామందికి తెలియదండి ఇప్పుడు భీమవరం భోజనాలు నాదేనని. ఒకప్పుడు నాది, ఇప్పుడైతే మనది కాదు. పార్ట్నర్షిప్లో పెట్టి బ్రేక్ అయిపోయాం. ఇలా పొరుగింటి చేపల పులుసు అని సొంతంగా పెట్టుకున్నామండి. ఇది మాత్రం మనది. ఇది ఇప్పుడు అంటే జనరల్గా కాంబోస్, ఇప్పుడు హైదరాబాద్ మొత్తం అన్ని చోట్ల కాంబోస్ అని ట్రెండింగ్లో ఉంది. ఎక్కడ చూసినా సరే మనం 4 years బ్యాకే ఈ కాంబోస్ మనం పెట్టాం. అంటే చాలా తక్కువ మంది తెలుసు. అది మన పాత వీడియోలు చూస్తే యూట్యూబ్లో తెలుస్తుంది. మనం 4 years బ్యాకే మనం 2 curry కాంబో, 3 curry కాంబో, 7 curry కాంబో అప్పట్లోనే స్టార్ట్ చేసాం. ఇది మా అడ్రస్ వచ్చి ముసాపేట్ ఇట్లా హైటెక్ సిటీ వెళ్ళే రోడ్లో రెయిన్బో విస్తాస్ అనే అపార్ట్మెంట్స్ ఉంటాయి. దాని పక్కనే నియర్ ఐడియల్ లేక్ చెరువు ఉంటుంది. ఈ రోడ్లోనే మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. మీరు ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోయింది. గూగుల్కి వెళ్ళి పొరుగింటి చేపల పులుసు అని కొడితే నిమిషాలు వచ్చేస్తారు. మీకు కనిపించే అవసరంలో పొరుగింటి చేపల పులుసు అంటే ఒక్కటే ఉంది హైదరాబాద్ మొత్తం మీద, ఇంకేమీ లేవు. మీరు అది ఏది చూపిస్తే అది మాదే. ఆ మ్యాప్ పెట్టుకుని వచ్చినా పర్వాలేదు, రోడ్డు మీదే కనపడుతుంది మరి పొరుగింటి చేపల పులుసు అని. ఇది జుందండి. ఇది మన ఊర్లలో దొరుకుతుంది, గేదె పాలతో చేస్తారు. అట్లనే మన హోటల్లో కూడా పెడుతున్నాం. ఇది మన ఆంధ్ర నుంచి వస్తుందండి. ఇందులో ఒరిజినల్ పాలు మిక్స్ చేస్తారండి. ఫామ్ హౌస్లోంచి కొంచెం సేకరించిన పాలు అట్లా స్టోరేజ్ చేసి ఆ ఒరిజినల్ పాలతో చేస్తారండి. ఇది ఖచ్చితంగా మన హోటల్లో ట్రై చేసిన ఐటమ్ అండి. ఇది జున్ను చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఇది చాలా రోజుకి 50-60 డబ్బాలు కస్టమర్స్ పార్సల్స్ పట్టుకుపోతారు. ఒకసారి తింటేనే తెలుస్తుంది దీని టేస్ట్ ఏంటి అనేది. ఇది ఖచ్చితంగా ట్రై చేస్తే బెటర్.